నమస్తే వెల్కమ్ టు డీటెయిల్. ఈ నెల 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో టీఎస్, యూటీఎఫ్, టీపీటీఎస్ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన అభ్యర్థి అలుగుపెల్లి నర్సిరెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠికి నామినేషన్ పత్రాలు అందించనున్నారు. అంతకు ముందు క్లాక్ టవర్ నుండి కలెక్టరేట్ వరకు 2000 మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం సభ నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దీనికి గాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2019లో ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికైన అలుగుపెల్లి నర్సిరెడ్డి ఆనాటి నుండి ఉపాధ్యాయ అధ్యాపకుల గొంతుకగా నిరంతరం పనిచేస్తూ వచ్చారు. తనకు వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా జార విడచకుండా ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసమే గలమెత్తి ఉద్యమించారు. తనకు వచ్చిన ఎమ్మెల్సీ పదవిని నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే ప్రజా ప్రతినిధులకే ఆదర్శంగా నిలిచారన్న పేరు ఉంది. తన పదవీ కాలంలో వచ్చిన సిడిపి గ్రాంట్లు 9 కోట్లు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి ఖర్చు పెట్టారు. విద్యారంగంతో పాటు వివిధ రంగాల సమస్యలపై మండలిలో తన గొంతును వినిపించారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం నల్లగొండ నుండి ప్రజాభవన్ వరకు 4 రోజుల పాటు నడకయాత్ర చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. తనకొచ్చే వేతనము, అలవెన్స్, ప్రయాణాలు ఇత్యాది ఖర్చులు పోను మిగులు మొత్తము పూర్తిగా ఉద్యమ అవసరాల నిమిత్తం రాష్ట్ర, జిల్లా సంఘాలకు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ విద్యారంగం కుంటుబడడానికి పాలకుల విధానాలే కారణమని నొక్కి చెప్పి తల్లిదండ్రులను ఆలోచింపజేసే సూచనలు చేసేవారు. మండలి సమావేశాలకు ఏనాడు గైర్హాజరు కాకుండా తన పదవీ కాలం అంతా లభించినటువంటి సమయాన్ని ఉపయోగించుకుని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో ఉపాధ్యాయ అధ్యాపకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. టీఎస్, యూటీఎఫ్, యుఎస్పిసి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, ఉద్యోగ తదితర ప్రజా సంఘాలు చేపట్టిన పోరాటాలకు మద్దతుగా నిలిచారు. కేజీబీవీ, యూఆర్ఎస్ లలో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులకు వేసవి సెలవులతో సహా 12 నెలలు జీతం వచ్చేలా చేయటంలో కృషి చేశారు. తెలంగాణ మొదటి పీఆర్సీని కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపచేయించారు. 180 రోజులు ప్రసూతి సెలవులను సాధించటంలోనూ ఎంతో కృషి చేశారు. బేసిక్ పే సాధన కోసం కృషి చేస్తూనే గత 10 సంవత్సరాలుగా మోడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారు. 5 యాజమాన్యాల గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు నూతన నియామకాలకు ముందుగానే బదిలీలు, పదోన్నతులు జరిగేలా కృషి చేశారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులకు శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని, కేర్ టేకర్లను నియమించి ఉపాధ్యాయులపై పని భారం తగ్గించాలని, ఇటీవల సవరించిన అసంబద్ధమైన టైం టేబుల్ సవరించాలని అనేక పర్యాయాలు ప్రాతినిధ్యం చేయటంతో పాటు వారి పోరాటానికి అండగా నిలిచారు. ఎయిడెడ్ టీచర్లకు సకాలంలో వేతనాలు మంజూరు కోసం నిరంతరం పాటుపడుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో కూడా బదిలీలు, ప్రమోషన్లు జరిపించటంతో పాటు పండిటు, పీఈటీ పోస్టుల అడ్మినిస్ట్రేషన్, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు నూతన ఉపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయించారు. సిఆర్టీలకు 12 నెలల వేతనం సాధించడంలో విజయం సాధించారు. వారికి మినిమం టైం స్కేలు సాధించడానికి కృషి చేస్తున్నారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల విషయంలో 2 సందర్భాల్లో ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల గమ్యం అనే పేరుతో నియోజకవర్గంలోని అన్ని జిల్లా కేంద్రాలలో చర్చాగోష్ఠులు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచడానికి కృషి చేశారు. ఇది న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.